Morning, sir. Good morning, sir. Good morning. Good morning, sir. So, today in the present lecture, we will see electric fan. ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఏ విధంగా పనిచేస్తుంది, అలాగే దాంట్లో ఏ పార్ట్స్ ఉంటాయి, అలాగే ఏమైనా ట్రబుల్స్ ఏమైనా వస్తే, ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఏ విధంగా రిపేర్ చేయాలి అనే దానికోసం ప్రజెంట్ లెక్చర్లో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఒక ఎలక్ట్రిక్ ఫ్యాన్ అనేది మనం జనరల్గా ఇళ్లలో ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే ఎయిర్ని సర్క్యులేట్ చేయడానికి. ఒక రూమ్లో ఎయిర్ని సర్క్యులేట్ చేయడం కోసం మనం యూజ్ చేస్తాం. సో వేడి గాలి అంతా ఒకే చోట ఉండిపోకుండా ఈ సర్క్యులేట్ చేయడం ద్వారా ఈ టెంపరేచర్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో అప్పుడు మనకు టెంపరేచర్ అనేది కూల్ అవుతుంది, రూమ్ టెంపరేచర్ అనేది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్యాన్ లో మనకు డిఫరెంట్ పార్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఫ్యాన్ లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ స్టార్టర్. స్టార్టర్ సో ఇక్కడ ఏ ఉంది కదా, ఏ. సో దిస్ వన్, దీన్ని ఇంటర్నల్ గా ఉండే ఈ వైండింగ్ ఏదైతే ఉందో దీని అంతటిని మనం స్టార్టర్ అంటాం. అలాగే బి, రోటర్. బీని ఏమంటారు? రోటర్. అంటే ఎక్స్టర్నల్ గా బయట ఏదైతే రొటేట్ అవుతుందో దాన్ని రోటర్ అంటారు. స్టాటిక్ గా ఫిక్స్డ్ గా ఉండే పార్ట్ ని స్టాటర్ అంటారు. అలాగే బయట ఇక్కడ రొటేట్ ఏదైతే అవుతుందో దాన్ని రోటర్ అంటారు. అలాగే సి, ఇక్కడ మనకు ప్లగ్ బోర్డ్ దగ్గర ఈ ఫ్యాన్ యొక్క స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటర్ ఉంటుంది, దాన్ని స్పీడ్ రెగ్యులేటర్ అంటాం. అలాగే డి, ఫ్యాన్ స్విచ్. అది. అలాగే ఇక్కడ కెపాసిటర్. ఈ కెపాసిటర్ ఉంది కదా, సో కెపాసిటర్. అలాగే బ్లేడ్. ఇక్కడ ఫ్యాన్ కి 3 రెక్కలు ఉంటాయి కదా, 3 బ్లేడ్స్ ఉంటాయి. కొన్నింటికి 4 బ్లేడ్స్ కూడా ఉంటాయి. సో బ్లేడ్స్, ఎఫ్. అలాగే జి, బాల్ బేరింగ్స్. సో ఇక్కడ బాల్ బేరింగ్స్ ఉన్నాయి కదా, సో ఈ బాల్ బేరింగ్స్ ఏవైతే ఉన్నాయో దీని ద్వారా దీన్ని బేస్ చేసుకుంటూ ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది. సో అప్పుడు స్మూత్ గా ఫ్యాన్ తిరగడానికి ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉండడం కోసం ఈ బాల్ బేరింగ్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఒక బాల్ బేరింగ్స్ ఉంటాయి, 2 బాల్ బేరింగ్స్ ఉంటాయి. అలాగే బాటమ్ క్యానోపీ, అలాగే టాప్ క్యానోపీ. ఇక్కడ ఈ కోన్ షేప్లు ఉన్నాయి కదా, సో ఈ కోన్ షేప్లు ఉన్నాయి కదా, వీటిని క్యానోపీస్ అంటారు. సో పైన ఉండేదాన్ని బాటమ్ కెనాపీ, పైన ఉండేదాన్ని టాప్ కెనాపీ, అలాగే దిస్ ఈస్ బాటమ్ కెనాపీ అంటారు. సో ఇది ఇంటర్నల్ గా ఇక్కడ ఉండే పార్ట్స్ ని, అలాగే కొంచెం డెకరేటివ్ గా ఉండడం కోసం, అలాగే పార్ట్స్ ని డస్ట్ నుంచి ప్రొటెక్షన్ చేయడం కోసం ఈ కనాపీస్ అనేవి యూజ్ చేస్తారు. అలాగే ఈ సెంటర్ లో ఉండేది హ్యాంగింగ్ రాడ్. సో దీస్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఇన్ ఏ సీలింగ్ ఫ్యాన్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ అంటే నేను జస్ట్ ఇక్కడ సీలింగ్ ఫ్యాన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి. అలాగే టేబుల్ ఫ్యాన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో దీస్ ఆర్ డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ఏ ఫ్యాన్. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటున్న ఈ కెపాసిటర్ అనేది జనరల్ గా 2 to 2.5 మైక్రోఫారడే, 2 to 2.5 మైక్రోఫారడే కెపాసిటెన్స్ ఉంటుంది. మైక్రోఫారడే కెపాసిటెన్స్ ఉంటుంది. అలాగే దాని వోల్టేజ్ రేటింగ్ 450 వోల్ట్స్. సో 450 వోల్ట్ వరకు వోల్టేజ్ ని ఈ కెపాసిటర్ అనేది తట్టుకోగలదు. దానికంటే ఎక్కువ వోల్టేజ్ వస్తుంది అనుకోండి, ఆ టైంలో ఫ్యాన్ ఆన్లో ఉండింటే కెపాసిటర్ డ్యామేజ్ అయిపోతుంది, అప్పుడు ఫ్యాన్ అనేది పనిచేయడం మానేస్తుంది. సో ఈ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ అనేది 2 to 2.5 మైక్రోఫారడే, వోల్టేజ్ రేటింగ్ వచ్చి 450 వోల్ట్స్ వరకు బేర్ చేస్తుంది. సో అలాగే ఒక జనరల్గా ఒక ఎలక్ట్రిక్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ అబ్జర్వ్ చేస్తే దాని యొక్క పవర్ అనేది 60 to 100 వాట్స్ ఈ మధ్యలో ఉంటుంది. సో 60 to 100 వాట్స్ పవర్ రేంజ్ లో ఉంటుంది. అలాగే ఏ రెసిస్టెన్స్ టైప్ ఆర్ ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్. ఇక్కడ ఏదైతే రెగ్యులేటర్ ఫ్యాన్ యొక్క స్పీడ్ ని రెగ్యులేట్ చేయడం కోసం ఏదైతే యూజ్ చేస్తున్నామో దాని యొక్క దాన్ని జనరల్ గా రెసిస్టెన్స్ టైప్ కానీ
ఎలక్ట్రానిక్ సర్క్యూట్ యూస్ చేసుకొని కూడా ఈ ఫ్యాన్ యొక్క రెగ్యులేషన్ ని చేయొచ్చు, ఫ్యాన్ యొక్క స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. అలాగే రెగ్యులేటర్ అండ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఈ రెగ్యులేటర్ అలాగే ఆన్ ఆఫ్ స్విచ్ అనేవి మనకి ఇది ఫేజ్ వైర్. సో ఫేజ్ వైర్తో సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ న్యూట్రల్ అనేది డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాం. ఇది న్యూట్రల్, ఇది ఫేజ్. ఓకే, ఫేజ్ వైర్ని డైరెక్ట్గా ఫ్యాన్కి కనెక్ట్ చేయకుండా మధ్యలో సిరీస్లో ఈ రెగ్యులేటర్ అలాగే స్విచ్ని కనెక్ట్ చేస్తాం. సో న్యూట్రల్ వైర్ని డైరెక్ట్గా ఫ్యాన్కి కనెక్ట్ చేస్తాం. ఓకే, సో ఒకవేళ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేశారు కానీ మనకు ఫ్యాన్ దగ్గర మనకు టెస్టర్తో టెస్ట్ చేసినప్పుడు వెలిగింది, అంటే పవర్ సప్లై వస్తుంది. దాని అర్థం ఏంటంటే ఫేజ్ న్యూట్రల్ అడిదిట్టి ఇచ్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో అది నెక్స్ట్ పార్ట్లో సర్వీసింగ్లో చూద్దాం. అయితే న్యూట్రల్ని డైరెక్ట్గా ఫ్యాన్కి కనెక్ట్ చేస్తాం, ఫేజ్ని మాత్రం డైరెక్ట్గా కనెక్ట్ చేయకుండా మధ్యలో స్విచ్ని అలాగే రెగ్యులేటర్ని కనెక్ట్ చేస్తాం. ఓకే, ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్ ఆర్ మోటార్, టాప్ అండ్ బాటమ్ canopies, అలాగే బ్లేడ్స్, హ్యాంగింగ్ రాడ్, బాల్ బేరింగ్స్. ఓకే, సో ఈ మొత్తం స్టాటర్ రోటర్ని కలిపి మోటార్ అంటాం. ఓకే, మోటార్ అంటాం. అలాగే కెనోపీస్ ఉన్నాయి, బాల్ బేరింగ్స్ ఉన్నాయి, హ్యాంగింగ్ రాడ్ ఉన్నాయి, సో అలాగే బ్లేడ్స్. సో దీస్ ఆర్ ద మెయిన్ పార్ట్స్. అలాగే కెపాసిటర్. అయితే ది మోటార్ హ్యాస్ స్టార్టర్ అండ్ రోటర్ వైండింగ్స్. ది రొటేటింగ్ పార్ట్ ఇస్ కాల్డ్ రోటర్, ఇట్ ఈస్ అవుటర్ వైండింగ్. ఇక్కడ ఏదైతే రొటేట్ అవుతుందో బయట బాడీ ఉంది కదా, రొటేట్ అవుతుంది. సో దాన్ని అవుటర్ వైండింగ్ అని కూడా అంటారు. అలాగే ఇంటర్నల్గా స్టాటిక్గా ఫిక్స్డ్గా ఉండేది దాన్ని ఆర్మేచర్ కానీ స్టాటర్ కానీ అంటారు. సో దట్ ఈస్ ఇన్నర్ వైండింగ్. ఓకే, ఈ మొత్తాన్ని కలిపి మనం ఈ మొత్తాన్ని షాఫ్ట్ పైన ఈ వైండింగ్స్ని మనం వైండ్ చేస్తాం. సో దీనంతటిని కలిపి మోటార్ అంటారు. అయితే దిస్ ఈజ్ అబౌట్ స్ట్రక్చర్ అండ్ పార్ట్స్ ఆఫ్ ఏ సీలింగ్ ఫ్యాన్. అయితే ఇప్పుడు ఈ ఫ్యాన్లో ఏమైనా ట్రబుల్స్ వచ్చాయనుకోండి, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా ట్రబుల్ షూట్ చేయాలి, దాన్ని ఏ విధంగా క్లియర్ చేయాలి ఆ ప్రాబ్లం అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మన ప్రాబ్లమ్స్ ఏవైతే వచ్చాయో అవి ఇక్కడ ఈ కాలంలో ఇండికేట్ చేసాం. సో దాని యొక్క పాసిబుల్ కాజ్ అనేది ఇక్కడ ఇండికేట్ చేశారు. సో ఆ కాజ్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలి, ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది ఈ రెమెడీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫస్ట్ థింగ్, ఫ్యాన్ డెడ్. ఫ్యాన్ ఆన్ చేశారు, ఫ్యాన్ అస్సలు తిరగట్లేదు. సో అలాంటప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే రెగ్యులేటర్ కానీ అలాగే కామన్ వైర్ కానీ, అదే న్యూట్రల్ వైర్, రెగ్యులేటర్, కామన్ వైర్, అలాగే స్విచ్, అలాగే కెపాసిటర్, ఈ నాలుగిట్లో ఏదైనా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ఈ రెగ్యులేటర్లో కానీ, ఈ స్విచ్లో కానీ, లేదంటే కామన్ వైర్లో కానీ, లేదంటే కెపాసిటర్లో కానీ మనకి ఏదైనా ఫాల్ట్ ఉంటే అస్సలు ఫ్యాన్ తిరగదు. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ ఓపెన్ సర్క్యూట్, రెగ్యులేటర్లో ఓపెన్ సర్క్యూట్స్ ఉన్నాయనుకోండి, ఎక్కడ ఓపెన్ సర్క్యూట్ ఉందో, ఎక్కడైతే వైర్ అనేది బ్రేక్ అయ్యిందో రెగ్యులేటర్లో, దాన్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయాలి. ఒకవేళ అది కూడా డిఫెక్టివ్ ఉందనుకోండి, రెగ్యులేటర్ని చేంజ్ చేసుకోవాలి. అలాగే కామన్ వైర్, ఓకే, కామన్ వైర్ కానీ ఫేజ్ వైర్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి వైర్ని ప్రాపర్గా రీవైర్ చేయాల్సి ఉంటుంది. అదే స్విచ్ ప్రాబ్లం ఉంటే స్విచ్ని రిపేర్ చేయాలి, లేదంటే రీప్లేస్ చేయాలి. అలాగే కెపాసిటర్లో కూడా, సో కెపాసిటర్ ప్రాబ్లం అని తెలిస్తే మిగతావన్నీ చెక్ చేసిన తర్వాత కెపాసిటర్ చెక్ చేయాలి లాస్ట్కి. సో కెపాసిటర్ ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు కెపాసిటర్ని రీప్లేస్ చేయాలి. అలాగే ఇప్పుడు ఫ్యాన్ రొటేట్ అవుతుంది, బట్ సమ్ సౌండ్ అనేది వస్తుంది, రఫ్ సౌండ్ అనేది వస్తుంది. సో అలాంటప్పుడు మన ప్రాబ్లం ఏదైతే ఉండొచ్చు అంటే బేరింగ్స్ అనేవి అరిగిపోయి ఉండొచ్చు. అలాంటప్పుడు బేరింగ్స్ని రీప్లేస్ చేయాలి. ఓకే,
అలాగే లేదు అంటే ఈ బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో బ్లేడ్స్ సరిగ్గా బిగించకపో ఉండొచ్చు, లేదంటే సరిగ్గా అలైన్మెంట్ ప్రాపర్గా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కూడా మనకి సౌండ్ వస్తుంది. సో అలాంటప్పుడు ఆ బ్లేడ్స్ని ప్రాపర్గా అలైన్ చేయాలి. ప్రాపర్గా స్క్రూ డ్రైవర్ స్క్రూస్తో టైట్గా బిగిస్తే ఆ సౌండ్ అనేది మేబీ అవాయిడ్ అవ్వచ్చు. ఓకేనా? సో అలాగే ఫ్యాన్ రొటేట్ అవుతుంది బట్ స్లోగా రొటేట్ అవుతుంది. ఫ్యాన్ రొటేట్ అవుతుంది బట్ స్లోగా రొటేట్ అవుతుంది. అప్పుడు ఏంటి ప్రాబ్లం ఉండొచ్చు, మన ఇంట్లో వోల్టేజ్ తక్కువ ఉండొచ్చు, లో వోల్టేజ్ వచ్చి ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఫ్యాన్ స్లోగా తిరుగుతుంది. సో అది చెక్ చేయాలి. అది మన చేతిలో ఉండదు. లో వోల్టేజ్ ఉందనుకోండి, కాసేపు అయ్యాక కొంత టైంకి ప్రాబ్లం రెక్టిఫై అయ్యాక మనకు నార్మల్ వోల్టేజ్ రావచ్చు. సో అది ప్రాబ్లం కాదు. లేదంటే బాగానే వోల్టేజ్ ఉంది. సో బాగానే వోల్టేజ్ ఉంది కానీ ఫ్యాన్ ఇంకా స్లోగా తిరుగుతుంది. మేబీ అప్పుడు కెపాసిటర్ వీక్ అయి ఉండొచ్చు. కెపాసిటర్ వాడుతూ మనకి వీక్ అయ్యి ఉండవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ కెపాసిటర్ని ఏం చేస్తామంటే ఏసీ సప్లైకి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాం. ఈ కెపాసిటర్ యొక్క 2 వైర్స్ వస్తాయి. దాన్ని ప్లగ్లో పెడితే మనకు స్పార్క్ అనేది వచ్చింది అనుకోండి, కెపాసిటర్ బాగా చార్జ్ అవుతుంది. కెపాసిటర్ యొక్క 2 వైర్స్ అనే ప్లగ్లో పెట్టాక దట్ ఈస్ మనం డైరెక్ట్గా పవర్ సప్లైని కనెక్ట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ కెపాసిటర్ అనేది ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 వైర్స్ ప్లగ్ నుంచి తీసి 2 షార్ట్ చేస్తే స్పార్క్ అనేది వస్తుంది. సో అప్పుడు దాని నుంచి మనం ఏంటో అర్థం చేసుకోవచ్చు అంటే కెపాసిటర్ స్పార్క్ అనేది బ్రైట్గా వచ్చింది అనుకోండి, అప్పుడు కెపాసిటర్ స్ట్రాంగ్గా ఉందని మనకి ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ స్పార్క్ అనేది అసలు రాలేదనుకోండి, లేదంటే వీక్గా వచ్చింది అనుకోండి, ఈ కెపాసిటర్ వీక్గా ఉందని ఐడెంటిఫై చేయొచ్చు. సో దాన్ని రీప్లేస్ చేయాలి, కెపాసిటర్ని రీప్లేస్ చేయాలి. అలాగే మేబీ ఈ కెపాసిటర్ బాగానే ఉంది, అప్పుడు మేబీ ప్రాబ్లం ఏదై ఉండొచ్చు అంటే వైండింగ్లో ప్రాబ్లం ఉండొచ్చు. వైండింగ్లో ఏదో ఒక టర్న్ అనేది ఏదో ఒక వైండింగ్ అనేది బర్న్ అయిపోయి ఉండొచ్చు. సో అలాంటప్పుడు దాన్ని చెక్ చేసి రీవైండింగ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఫ్యాన్ అనేది స్లోగా రొటేట్ అవుతుంది. అలాంటప్పుడు ఫస్ట్ థింగ్ మనం చెక్ చేయాల్సిన వోల్టేజ్ ప్రాపర్గా ఉందా లేదా, ఆ తర్వాత కెపాసిటర్ ప్రాపర్గా ఉందా లేదా, లేదంటే ఫైనల్గా వైండింగ్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసి దాన్ని రెక్టిఫై చేయాలి. అమ్మ అందరికి అర్థమవుతుందా? రెస్పాండ్ అవ్వండి. ఎస్ సార్. ఎస్ సార్. ఇంకా ఎస్ సార్. ఓకే. సో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఫ్యాన్ సౌండ్ వస్తుంది. ఫ్యాన్ ఆన్ చేసాం, మనకు ఒక విధమైన తేనెటీగ అరిచినట్టు తేనెటీగ సౌండ్ చేస్తుంది కదా, హమ్మింగ్ సౌండ్ అంటారు దాన్ని, గీమని సౌండ్ వస్తుంది. అలాంటప్పుడు ప్రాబ్లం ఏదై ఉండొచ్చు అంటే ఫ్యాన్ సౌండ్ వస్తుంది, తిరగట్లేదు. సో అలాంటప్పుడు కెపాసిటర్లో ప్రాబ్లం ఉండొచ్చు. కెపాసిటర్ని మనం చెక్ చేసి ఒకవేళ ప్రాబ్లం ఉంటే రీప్లేస్ చేయాలి. అలాగే లేదు అంటే బేరింగ్స్ అనేవి స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు. సో బేరింగ్ స్ట్రక్ అంటే జస్ట్ చిన్న టర్న్ ఇచ్చి లేదంటే బేరింగ్ అనేది స్ట్రక్ అయిపోవడం ద్వారా మనకు ఆ సౌండ్ రావచ్చు. సో అది చెక్ చేసి ఒకవేళ ఆయిలింగ్ గ్రీజ్ వేయడం ద్వారా ఆ బేరింగ్స్ని ఫ్రీ చేయొచ్చు. అలా గ్రీజ్ వేసిన తర్వాత కూడా తిరగట్లేదు అనుకోండి, బేరింగ్స్ అరిగిపోయి ఉండొచ్చు, దాన్ని రీప్లేస్ చేయాలి. లేదంటే వైండింగ్ అనేది బర్న్ అయి ఉండొచ్చు. సో వైండింగ్ చెక్ చేసి రీవైండింగ్ చేయాలి. ఓకే. ఫ్యాన్ గీమని సౌండ్ వచ్చింది అనుకోండి, హమ్మింగ్ సౌండ్ అంటారు దాన్ని. అలాంటప్పుడు ఇవి సాల్వ్ చేసుకోవాలి. అలాగే ఫ్యాన్ రెగ్యులేషన్ అవ్వట్లేదు. ఫ్యాన్ తిరుగుతుంది, బాగానే తిరుగుతుంది, కానీ ఫ్యాన్ యొక్క స్పీడ్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు. సో అప్పుడు మేబీ ప్రాబ్లం ఏదై ఉండొచ్చు అంటే ఈ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దాంట్లో ప్రాబ్లం ఉండొచ్చు. లేదంటే ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్ యూజ్ చేసినప్పుడు దాంట్లో ఫాల్ట్ ఉండొచ్చు. అలాంటప్పుడు మనం చేయాల్సిందంటే ఆ రెగ్యులేటర్ని రీప్లేస్ చేయడమే. నెక్స్ట్ ఫ్యాన్ తిరుగుతుంది, బాగానే తిరుగుతుంది, కాకపోతే కదులుతుంది అనమాట.
ఓకే, ఫ్యాన్ అనేది వైబ్రేట్ అవుతుంది. సో అలాంటప్పుడు ప్రాబ్లం ఏదేంటొచ్చంటే ఇన్ అలైన్మెంట్లో బ్లేడ్ యొక్క అలైన్మెంట్లో ప్రాబ్లం ఉండొచ్చు. సో బ్లేడ్స్ కరెక్ట్గా ఫిట్ చేయలేదనుకోండి, లేదంటే హ్యాంగింగ్ రాడ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా ఫిక్స్ చేయలేదనుకోండి, ఫ్యాన్ అనేది వైబ్రేట్ అవుతుంది. సో దాన్ని బ్లేడ్స్ని కరెక్ట్గా అలైన్ చేసి ఆ రాడ్ని కరెక్ట్గా టైట్గా బిగిస్తే ఈ వైబ్రేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే ఫ్యాన్ అనేది రివర్స్ డైరెక్షన్లో తిరుగుతుంది. పైనుంచి కిందకి గాలి రాకుండా కింద నుంచి పైకి గాలి వెళ్తుంది. సో రివర్స్ డైరెక్షన్లో ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి. అలాంటప్పుడు మనకు ప్రాబ్లం అనేది కెపాసిటర్లో ఉండొచ్చు. కెపాసిటర్లో ప్రాబ్లం ఉంటే ఫ్యాన్ అనేది రివర్స్ డైరెక్షన్లో తిరిగే అవకాశం ఉంటుంది. లేదంటే అలాంటప్పుడు దాన్ని చెక్ చేసి రీప్లేస్ చేయాలి కెపాసిటర్ని. లేదంటే రివర్స్ కనెక్షన్ ఇస్తామనుకోండి, మనకు ఆ కనెక్షన్స్ అనేవి రివర్స్లో ఉన్నాయనుకోండి, ఏసీ కనెక్షన్లో అడిగితేనే ఇవ్వచ్చు, కానీ ఏసీ నుంచి కెపాసిటర్కి మనం కనెక్ట్ చేస్తాం పవర్ సప్లై. సో ఇక్కడ కనెక్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏసీ సప్లై మనం అడిగితేనే ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కానీ కెపాసిటర్ నుంచి వచ్చిన పవర్ సప్లై ప్రాపర్గా కనెక్ట్ చేయాలి. సో అక్కడ కనెక్షన్స్ రివర్స్లో కనెక్ట్ చేస్తారనుకోండి, ఫ్యాన్ రివర్స్లో తిరుగుతుంది, అప్పుడు గాలి అనేది పైకి వెళ్తుంది. లేదు కొన్నిసార్లు బ్లేడ్స్ అనేవి రివర్స్ కనెక్ట్ చేసినా మనకు గాలి అనేది రాదు. ఓకే, ఎయిర్ అనేది కిందకి రాదు. సో జనరల్గా బ్లేడ్స్ అనేవి రివర్స్గా ఎవరు కనెక్ట్ చేయరు, అక్కడ కనెక్ట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. సో ఆ అలైన్మెంట్ అనేది అలా ఉంటుంది. సో ఇక్కడ రివర్స్ కనెక్షన్స్ అనేవి ఉండొచ్చు, కెపాసిటర్ అనేది ప్రాబ్లం ఉండొచ్చు, దాన్ని చెక్ చేసి రీప్లేస్ చేయడం అలాగే రీవైర్ చేయడం చేయాలి. అలాగే ఫ్యాన్ యొక్క బాడీ షాక్ ఇస్తుంది. ఓకే, ఫ్యాన్ యొక్క బాడీ షాక్ ఇస్తుంది. సో అలాంటప్పుడు ఏమవచ్చంటే ఈ వైర్స్ అనేవి ఈ బాడీకి వైర్స్ అనేవి తిరుగుతున్నప్పుడు తిరగడం వల్ల ప్లాస్టిక్ అరిగిపోయి బాడీకి టచ్ చేస్తుండొచ్చు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మెటల్ బాడీకి షాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఫ్యాన్ కూడా తిరగడం మానేస్తుంది, అలా లైవ్ వైర్ అనేది బాడీకి టచ్ చేసినప్పుడు. సో అది ఎక్కడుందో దాన్ని చెక్ చేసిన తర్వాత మనం వైరింగ్ ప్రాపర్గా అడ్జస్ట్ చేస్తే ఆ ప్రాబ్లమ్ని, ఎలక్ట్రిక్ షాక్ని అవాయిడ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ అండ్ ఇట్స్ సర్వీసింగ్. సో అందరికి అర్థమైంది అనుకుంటా. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. స్క్రీన్ షాట్స్ తీయండి. సార్ చెప్పండి. ఇప్పుడు ఫ్యాన్ ఓపెన్ చేస్తే దాంట్లో రాగి ఉండదు కదా సార్, రాగి మధ్యలో అక్కడ చిన్న చిన్న పేపర్ లా పెడతారు, దేనికి సార్ అవి? పేపర్ లా పెడతారా? అంటే చిన్న ప్లాస్టిక్ లాంటిది, దేనికి సార్ పెడతారు? మెటల్ బాడీ ఉంటుంది కదా, దానికి ఈ అంటే జస్ట్ సపోర్టింగ్ కోసం అది. ఓకేనా, మెటల్ బాడీని ఈ కాపర్ వైర్ని ఇన్సులేట్ చేయడానికి. జనరల్గా ఈ కాపర్ వైర్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎనామెల్ కోటింగ్ ఉంటుంది. దీని నుంచి కరెంట్ ఏదైనా పాస్ అయినా బయటికి లీక్ అవ్వదు. కానీ ఏమైనా అరిగిందనుకోండి, ఈ మెటల్ బాడీ అది టచ్ చేస్తే షాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మేబీ దానికోసం ఏదైతే నువ్వు చెప్పావో ఆ ప్లాస్టిక్ కానీ లేదంటే ఆ పేపర్ టైప్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్లేస్ చేస్తారు. ఓకేనా. సో మొత్తం మీద అదే ఇదంతా మెకానికల్ వైబ్రేషన్స్ రాకుండా టైట్ గా ప్యాకింగ్ చేయడం కోసం అదంతా యూజ్ చేస్తారు. ఓకేనా. సో టైట్ ప్యాకింగ్ ఉండాలి, ఎందుకంటే ఫ్యాన్ తిరుగుతుంటుంది, మెకానికల్ వైబ్రేషన్స్ వల్ల ఈ ఎనామెల్ కోటింగ్, కాపర్ వైర్ మీద ఉన్న ఎనామెల్ కోటింగ్ అరిగిపోయే అవకాశం ఉంటుంది. సో దానివల్ల కరెంట్ అనేది లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మేబీ దానికోసం అయి ఉండొచ్చు. ఓకే, వంశీనా? అవును సార్, మాకు సార్. ఇంకా సో no doubts. Thank you all of you.